ఏం పేరు నాన్న? ప్రీతం. ప్రియతం. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 10 రోజులైంది. 10 రోజులల్లా ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నీకు బంద్ అయింది ఫిట్స్ రోగం? మెడిసిన్ 3 రోజుల నుంచే తగ్గించి చెప్పమ్మా. మెడిసిన్ వేసి నుంచి 3 రోజులనే తగ్గించి అది రాత్రి కూడా బాగా షేక్ అవుతుంది. బాగా 12 గంటల రాత్రి దాకా అవుతుండే. ఆ నుంచి ఇప్పుడు ఒక్కొక్క నిమిషం అవుతుంది. ఇప్పుడు మీరు ఎంత బాధపడ్డారు చెప్పు బాబు గురించి? బాధపడ్డారు సార్. డాక్టర్ల దగ్గర పోతే ఇది తక్కువ కాదు, చదివించకండి, స్కూల్ పంపించకండి, బిజినెస్ పెట్టుకోమనండి, ఆయనకు తక్కువనే కాదని చెప్పారు సార్. మొత్తం రోగం తక్కువ కాదన్న? రోగమే తక్కువ కాదు, నాటకాలు చేస్తున్నారు, బాబు స్కూల్ పోవద్దని చేస్తారు అని చెప్పారు. యాక్టింగ్ చేసే బాబుకు యాక్టింగ్ చేసేటప్పుడు రాత్రి కూడా షేక్ అవుతుందా? పొద్దున్న షేక్ చేస్తాడు కూడా. పిల్లలు చాలా షార్ప్ ఉంటారు, మీకేం తెలుసు అని 5 రోజులు హాస్పిటల్లో జాయిన్ చేసుకొని నరకం చూపించారు సార్. అల్లాపతి డాక్టర్లు అట్లా చెప్పారు. అట్లా చెప్తారా? వాళ్ళ పిల్లగానికి రోగం ఉంటే అది ఆ నాటకాలని చెప్తాడు. మరి ఇప్పుడు ఎట్లా తగ్గింది? ఇప్పుడు నీకేమవుతాడు? మా బాబు. నీ కొడుకు, నీకు మనమడు అవుతాడు. మరి ఇప్పుడు నీ కొడుకు గురించి ఎట్లా ఫీల్ అయినావు చెప్పు? ఇన్ని రోజులు ఇప్పుడైతే తక్కువ ఉంది, అంత షేక్ చేస్తాను. సంతోషమైంది. మొన్న అయితే నీకు నోట్లకి మాట రాలేదు ఫస్ట్ వచ్చినప్పుడు. సార్ మొత్తం వాళ్ళ అమ్మ నాన్న ఏడ్చిరు, కుటుంబం అంతా ఏడుస్తారు సార్. అది బ్రెయిన్ లో ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం వల్ల ఆపరేషన్ చేసేటప్పుడు అనస్థీషియా అనేది తగ్గిపోతే బ్రెయిన్ కు ఆక్సిజన్ తగ్గి బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది, బ్రెయిన్ డెడ్ అవుతుండేది. దానికి మనం ఇప్పుడు హోమియోపతిలో ఎంతో అద్భుత ట్రీట్మెంట్ చూడు. ప్రజలకు మేము చెప్తే అర్థం కాదు. ఇలాంటి అద్భుత కేసులు ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల ప్రజలకు కళ్ళ ముంగడ చూపించినట్టు అవుతుంది. ముందేమున్నది ఇప్పుడేమున్నది అనేది. అద్భుతమైన సైన్స్, అద్భుతమైన ట్రీట్మెంట్ అంటే హోమియోపతి. అది ఎంతవరకు నిజం అనేది ఇట్లా అనుభవించిన కేసులు చెప్తే రిజల్ట్ వస్తుంది పబ్లిక్ కు. సార్ అది మంచిగా ఇంకా డెవలప్ కావాలి సార్. బాగా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది. కూడా 10 మందికి చెప్తాం సార్. మీరు టాన్సిలైటిస్ కు ఆపరేషన్ చేయించింది లేకుండే మీకు తెలియకపోయి చేయించారు. గతంలో అపెండిక్స్ చేయించారు, అది కూడా అపెండిక్స్ కూడా హోమియోపతిలో తగ్గిపోతుండే, ఎర్నియా తగ్గిపోతుండే. ఇవి మీరు తొందరపడి మీకు తెలియక హోమియోపతి గురించి తెలియక నష్టపోయారు. డాక్టర్ భయపెట్టింది కదా సార్, తొందర చేయాలి లేకపోతే ఇట్లా అవుతాడు బాబు అది అంటే సరే డాక్టరే కదా అని మీరు అదే డాక్టర్లు చెప్పాక వినడం వల్ల రేపు డాక్టర్లు అంతా ఈ ఆపరేషన్లకు ఎగబడ్డరమ్మా. చెప్పాక వినొద్దు. కొద్దిగా సమాజంలో ఎంక్వైరీ చేసుకోవాలి, ఎట్లా తక్కువ అవుతుంది, ఎవరు మంచి డాక్టర్ అనేది తెలుసుకొని ముందుకు పోవాలి. వెనకట్లేక లేవు ఇప్పుడు ఇండియాలో, అర్థమైందా? ప్రజలకు ఇప్పుడు ఇవాళకి ఎన్ని రోజులైంది? 10 రోజులలో ఇప్పటికీ మంచిగా తగ్గిపోయి నిద్రలో వస్తలేదు. ఇంకా 2 నెలల దాకా రాలేదంటే ఇక ఫైనల్ డోస్ ఇచ్చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ.